హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చేపల పులుసు సింపుల్గా చాలా తొందరగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం మనం బిర్యానీలో వేసుకున్న మసాలాలన్నీ ఒకటొకటి రెండుగా తీసుకోవాలండి, కొంచెం కొంచెం అనమాట. తర్వాత టమాటా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కామన్ అనమాట. ఇవన్నీ మనం బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని పాన్లో మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ చాలా తక్కువ వాడతాను, సో నేను తక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఆయిల్లో వేసుకోవాలండి. సో చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసుకుంటే బాగా ఎగుతుందనమాట. సో మనం ముందుగా చేపలు బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ చేపల్లోనే మనం కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేస్తే ఉప్పు కారం అన్నది చేపలకు బాగా పట్టి చేపలు టేస్టీగా అనిపిస్తాయి అనమాట. చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ విధంగా చేసుకుని ఇట్లా పక్కన పెట్టుకున్నాక ఆల్రెడీ మనం వేపుకుంటున్న మసాలాలో మనం పచ్చిమిరపకాయలు అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అప్పుడు పులుసుకి. సో పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం మనం ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చేపలకి వేసాం కాబట్టి, చేపలు నానబెట్టడానికి వేసాం కాబట్టి అది సరిపోతుంది. సో ఈ విధంగా బాగా వేపుకోవాలండి. బాగా వేగిన తర్వాత చూసారా, ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు అయితే నానబెట్టి ఉంచుకోవాలండి. ఆ చింతపండు రసం మొత్తం ఈ వేగిన మసాలాలో వేసుకోవాలన్నమాట. చూసారా, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మసాలాలో వేసుకోవాలి. ఈ చింతపండు పులుసుతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పులుసు ఈ విధంగా బాగా మరుగుతుందండి. మరుగుతున్నప్పుడు మనం చేపలు అనేది మొత్తం పులుసులో వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేపలు మొత్తం పులుసులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలాగా ఉడికిస్తే సరిపోతుందండి. చేపల పులుసు అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతేనండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.